కబడ్డీ 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 హలో బావగారు, తమరు ఓడిపోయింది కాబట్టి పందెం ప్రకారం లెట్స్ స్టార్ట్ ద బ్యాటిల్. సరే మానసి, నేను వెళ్లి పూజకి ఏర్పాట్లు చేస్తాను. మీరు తొందరగా వచ్చేయండి. ఎట్లనే. ఏయ్, ఏంటి చూస్తుండ్రు? నడవండి నడవండి, ఇంకా చాలా పనులున్నాయి. నడవండి. పోతా బావా, పోతా. వదినా, వదినా, టిఫిన్ చేద్దు గాని రా. నేను ఫ్రూట్స్ తెచ్చుకున్నాను. అదేంటొదినా? కడుపులో ఉండే పంతం కన్నీటిలా కరిగిపోదు, అంత తేలిగ్గా మర్చిపోదు. ఏంటమ్మా ఇది? ఆవిడ టిఫిన్ చేయలేదు అనే కదా ఈ కన్నీళ్లు. నేనేదైనా అంటే జరుగుతుంది అంటావు కదా నువ్వు. నేను చెప్తున్నాను, ఒట్టి టిఫిన్ ఏంటి, నీ చేతి వంటలన్నీ కడుపు నిండా తినే ఆవిడిక్కడి నుంచి వెళ్తుంది. సరేనా? ఏమోనే, ఏంటో ఆశపడ్డ ఈ చేతులతో నా ఆడబిడ్డకి 2 ముద్దలు పెడతానని. అమ్మా, చెప్పాను కదా, ఈ రోజు నీ అల్లుడితో పూజ చేయిస్తున్నావు, అది కూడా ఆయన పుట్టినరోజు నాడు. దేవుడు చూసావా, ఆయన పేరు కూడా అదే పెట్టించాడు, మధుసూదన్ రావు. మీరు కోరుకున్నవన్నీ ఈరోజు ఖచ్చితంగా జరుగుతాయమ్మా. అమ్మా, నేను పూజకి ఏర్పాట్లు చేస్తాను. సరే. మాస్టారు, మొదలు పెట్టండి. మేమా ఊడవాలా? చిచ్చి, నా వల్ల కాదు. అవునా? చెప్తా ఉండు. అన్నయ్య,
మీరేంటే సినిమా చూస్తారా? కనబడి. ఏయ్! ఏయ్! ఏంది బావా క్రికెట్ ఆడుతున్నావా? సరిగా ఊచు ఊచు. అమ్మా యామిని ఇది గెలిచిందని తెగ ఫోర్సులు కొడుతుంది. నువ్వేదో ఒకటి చేసి దాన్ని ఓడించకపోతే ఇక అంతే. ఈ మెంటల్ దాన్ని బురుడి కొట్టించడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. మానసి, ఈ గేమ్ లో నువ్వే గెలిచావు, ఒప్పుకున్నా. కాకపోతే ఈ గెలుపుతో ఈ ఒక్క రోజే నేను నీకు సరెండర్ అవుతా. అదే నేను చెప్పే గేమ్ లో నువ్వు గెలిచావనుకో, నీకు లైఫ్ లాంగ్ నేను సరెండర్ అయిపోతాను. అంటే నీకు బానిసలా ఉంటాననుకో. బావా ఆ, ఈ సౌండింగ్ ఎంత మంచిగా ఉందో. జర మళ్ళీ చెప్పరాదే. నీకు బానిసలా ఉంటాను. ఆ రన్నింగ్ రేస్ పెట్టుకుందాం. నువ్వు గెలిస్తే లైఫ్ లాంగ్ నువ్వేం చెప్తే అది చేస్తాను. ఐమ్ రెడీ. ఓకే ఓకే, రెడీయా? ఓకేనా? రెడీ, 1 2 3. అన్ని వచ్చేసినాయి కదా. యామిని యామిని వస్తున్నా. ఫ్లవర్స్ ఏడున్నాయి? అయ్యో, త్వరగా వెళ్ళి తీసుకురా. జల్దీ తీసుకురా పో. నాకు తెలిసి మనం లగేజ్ సర్దుకొని యూఎస్ చెక్కేయటం ఒకటే బ్యాలెన్స్ మామ్. ఏమైంది ఇప్పుడు? నీకు తెలియడం లేదా? వాళ్ళ మొహాల్లో సంతోషాలు కనిపించడం లేదా? చూడలేకపోతున్నాను మామ్. రెండు ఫ్యామిలీస్ దగ్గర కావు, లైఫ్ లో వాళ్ళు కలవనే కలవరు, కలవనివ్వను అంటూ పెద్ద కలరింగ్ ఇచ్చావు. ఏం చేశావు? ఇప్పుడు మన కళ్ళ ముందు అదే జరుగుతుంటే ఏం చేస్తున్నావు? అదిగో దాన్ని చూసావా? దాని మొహంలో సంతోషం చూసావా? అసలు ఇదంతా జరగడానికి కారణం అదే. దాన్ని చూస్తేనే పీక పిసికి చంపేయాలనిపిస్తుంది. అసలు ఎవరి మామ్ ఇది? విడిపోయిన ఈ రెండు కుటుంబాల్ని కలపడానికి పుట్టిందా? అసలు ఆ దేవుడికి ఇదంటే ఇష్టమా, లేక ఆయనేమైనా దీనికి చుట్టమా? ఇది ఏం కోరుకుంటే అది జరిగిపోతుంది. ఫోనిష్ గా మాట్లాడుకు సరియు. అదనుకుంటే ఏదైనా జరిగిపోతుందా? ఎందుకు జరగలేదు? మన కళ్ళ ముందే మీ ఆడబిడ్డ ఖచ్చితంగా మీ ఇంటికొస్తుంది అని ఇది భారతి అత్తతో అంది. అంతే. బ్రాహ్మణ పెద్దమ్మ మావయ్య వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టింది. వీళ్ల మొహాలు చూడ్డానికి ఇష్టపడని ఆవిడ అంకుల్కి రాఖీ కట్టింది. ఇప్పుడు ఇక్కడికి రావడానికి, అంకుల్తో కలిసి పూజ జరిపించడానికి ఒప్పుకుంది.
జరుగుతుంది కదా. అత్త వాళ్ళు ఆశ పడినట్టే ఆ మృదుల కోరుకున్నట్లే జరుగుతుంది కదా. పిచ్చిదానా, బ్రాహ్మణి అనేది పొగిలిన అగ్నిపర్వతమే. అది ఎప్పుడూ లావాన్ని వెదజల్లుతూనే ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న పూజకి బేస్ అవసరాలే కాని ప్రేమలు కావు. లేదు మా, తప్పు. ఆవిడలో మార్పు వస్తోంది. ఆవిడ పూర్తిగా మారితే మనం ఇక్కడుండి వేస్ట్. నువ్వు కంగారు పడకు. బ్రాహ్మణి ఎండ్ పాయింట్ కి రీచ్ అయ్యేలోపు ఈ కథని చెక్ పాయింట్ లోకి నెడతాను. చెప్పమ్మా. చిన్నమామయ్య, అర్జెంటుగా కలవాలి. అలాగేనమ్మా. చూడు, పూజ మధ్యలోనే మారణ హోమం సృష్టించేలా చేస్తాను. పంతులు గారు, మీ పేరేంటమ్మా? మృదుల. నీ బిడ్డ వెన్నంటే ఉండి ఒక వ్యక్తి కాపాడుతుంది. సీతమ్మ తల్లి మొహంలో కనిపిస్తున్న తేజస్సు నీ మొహంలో కనిపిస్తుంది. నువ్వు పుట్టిన గడియలు మామూలు గడియలు కాదు. నువ్వు గొప్పింటి కోడలివి అవుతావు. నువ్వు ఏ ఇంట్లో అడుగు పెడతావో ఆ ఇంటికి శ్రీరామ రక్షలా ఉంటావు. ఈ ఇంటి బిడ్డని కంటికి రెప్పలా కాపలా కాస్తున్నావు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. పంతులు గారు, ఇదే చేత్తో కళ్యాణ ప్రాప్తిరస్తు అని జల్ది అయ్యేలా దీవించండి. శుభం. శీఘ్రమేవ కళ్యాణ. రా మృదులా, రా. తన నిలకడలేని తనమే తనకు శాపం. ఏంటి మావయ్య ఇది? మా నాన్న జ్ఞాపకం రా. ఆయన్ని నీలోనే చూసుకుంటున్నాను. మావయ్య, ఎన్ని జన్మల పుణ్యమో ఇది. ఈ పూజ వల్ల నా కుటుంబం మొత్తం నాతో ఉండే అదృష్టం దక్కింది. ఈ జన్మకి ఇది చాలు మావయ్య, చాలు. వదినా, మధుకి బొట్టు పెట్టి ఆశీర్వదిస్తే పూజ మొదలు పెడదాం.
తాతయ్యదమ్మా, మామయ్య పెట్టాడు. అత్త, నువ్వేం కంగారు పడకు. పూజ అవగానే 100 కాదు 1000 ఏళ్ళు హాయిగా ఉంటారు మధుసూదన్ రావు గారు. మృదులా, మధుకి హారతివ్వమ్మా. ఏంటొదినా? మృదుల తప్ప ఈ ఇంట్లో ఆడవాళ్లే లేరా మధుకి హారతి ఇవ్వడానికి? కోమలి, అలా కాదు. తనది మంచి చెయ్యి. మన ఇంట్లో ప్రతి శుభకార్యం మృదుల చేత్తోనే మొదలు పెడతాం. అదేమన్నా దేవుడి దూత? కరెక్ట్ చెప్పినా సరియు, దేవుడి దోతే. గా దేవుడే మృదులని మా ఇంటికి పంపించిండు, తోడుబుట్టిన చెల్లె లెక్క. అత్త, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, మృదుల చేయి చాలా మంచిదత్తా. దాంతోనే హారి తెప్పిద్దాం. ఆలోచించొద్దు ప్లీజ్ అత్తా. బ్రాహ్మణి, సరే. ఈ మృదుల థ్యాంక్ యూ మృదుల. పూజ దగ్గరికి వెళ్దాం. పదండి. పదండి. అయ్యో, అదేంటండి హారతి ఆర్పేశారు? నీ జీవితాన్ని ఆర్పేసే రోజు కోసమే. ఏయ్, ఏంటే ఏదో కూసావంట? పూజ అయ్యేలోపు 2 కుటుంబాలు కలుస్తాయా? అవునండి, తాతయ్య వారసుడు మధు గారి పుట్టినరోజు ఈ ఇంటికి పండగ రోజు. అందుకే బ్రాహ్మణి అమ్మ మనసు మారుతుందని నా మనసు చెప్తుంది. ఏయ్, నీ మనసు మర్చిపెట్టుకో. అది జరగదు, జరగనివ్వను. అమ్మ వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టే వరకు ఆపాలని చూశారు, ఆగలేదు. వాళ్ళు కలిసేది కూడా ఆగదు. మమ్మీ, డూ సంథింగ్. అది అన్నది జరిగితే నేను చచ్చిన శవంతో సమానం. కాలవవు. కాలవన్నివ్వను.